అందరికీ నా శుభాభివందనములు. ఇంకా ఎండ వేడిమిలో కూడా దేవుడు తన కృప వలన మనందరినీ మందిరానికి నడిపించాడు. కాబట్టి ఇంత ఎండలో కూడా మీరు మందిరానికి వచ్చినందుకు ఒకసారి మీకు మీరే చెప్పండి. మనమందరం సైనికులమండి. ఎప్పుడు ఏ సమయానికైనా సిద్ధంగా ఉండాలి. మా డాడీ నిన్న చెప్పాడు, నువ్వు కూడా వాక్యం చెప్పాలి, ఒక 10 నిమిషాలు ఒక చిన్న షార్ట్ మెసేజ్ లాగా అని చెప్పాడు. నేను ఏం చెప్పాలి దేవుడా అని ఆలోచిస్తూ ఉన్నా. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. లైక్ నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు నాకు ఒక తలంపు క్రియేట్ చేశాడు. దాని గురించి నేను చదువుతూ ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకున్నాము. అయితే ఈ రోజు మన అంశం ఏంటంటే దేవుని భయం. నేను ఆల్రెడీ ఒకసారి అప్పట్లో వాక్యం చెప్పినప్పుడు భయపడకూడి, దేనికి మనం భయపడకూడదు అనే అంశం మీద వాక్యం చెప్పాను. అంటే మనకు బైబుల్లో భయపడకూడదు అని 365 సార్లు ఉంది. అంటే దేవుడు ప్రతిరోజు మనల్ని భయపడకూడదు అని దేవుడు మనతో చెప్తున్నాడు. అలాంటప్పుడు మనం దేవుని భయం కలిగి ఉండాలి అని కూడా దేవుడు చెప్తున్నాడు. అతి దేవుని భయం అంటే ఏంటి, మనం ఎందుకు దేవుని భయము కలిగి ఉండాలి అనే అంశంలో మనం మాట్లాడుకున్నాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. దేవా మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు దేవానికి స్తోత్రములు తండ్రి. మేము ఇప్పుడు వాక్యంలోకి వెళ్తుండగా దేవా మీరే మాతో ఉండి మాట్లాడండి. మాకు ఆ వాక్యం అంతటి మంచిగా అర్థం చేయించండి, మా హృదయాల్లో ఫలించండి. యేసు నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరందరూ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీ బైబుల్లో మీ ఖడ్గాలు దగ్గరున్నాయా? వాటితో పాటు ఇంకా అడిషనల్ గా ఒక బుక్, పెన్ను కూడా ఉంటే మంచిదండి. మనం ఎప్పుడు దేవుని వాక్యాన్ని దీవారాత్రము ధ్యానిస్తూ ఉండాలి. ఈ రోజు మనం విన్న వాక్యము రేపటికి మర్చిపోతాము, సాయంత్రానికి మర్చిపోతాము, వచ్చే వారానికి మర్చిపోతాము. అలాంటిది మనం రాసుకుంటుంటే మనం ఎప్పుడైనా దాన్ని మళ్ళీ రికార్డ్ చేసుకోవచ్చు. అయితే దేవుని భయం గురించి మనం మాట్లాడబోతున్నాం. ఒకసారి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనము ఎవరైనా చదవండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనము. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మనం దేవుని భయానికి వెళ్లే ముందు ఇక్కడ ఇంకొక మాట ఉంది కదండి, నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ. అంటే మనం అందరము మన కంప్లీట్ గా ఇవ్వాలన్నమాట దేవునికి. ఇప్పుడు సగం నేను ఒక మాట ఆలోచిస్తూ మా ఇంటి దగ్గర నాకు ఇంత అప్పు ఉంది, దాన్ని ఆలోచిస్తూ దేవుని మనం ఆరాధించలేమండి. నాకు ఇంత కష్టం ఉంది, నాకు ఇంత ఇబ్బంది ఉంది అని మనం దేవుని ఆరాధించలేము. ఇంకా నాకు ఇంత వేడుంది దేవా, నాకు ఇంత ఉడకపోతుందని దేవుని ఆరాధించలేము. మన కంప్లీట్ గా మన దేవుని మనం పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆరాధించాలి. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మనకు దేవుడు 2 చేతులు ఇచ్చాడండి. దేవుడు 2 చేతులు ఇచ్చినప్పుడు మనం ఏంటి, చప్పట్లు కొట్టాలి. దేవుడు మనకు మంచి వాయిస్ ఇచ్చినప్పుడు ఏంటి, మనం పాట పాడాలి. దేవుడి మాటని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఒక చిన్న సైడ్ టాపిక్. నాకు ఇచ్చిన 10 నిమిషాల్లో 5 నిమిషాలు అయిపోతుంది. సరే, మనం ఇక్కడ ఏంటంటే నీ దేవుడైన యెహోవాకు భయపడి, ఇక్కడ దేవుడే భయపడకూడి అని అన్నాడు. మళ్ళీ యెహోవా భయము ఏంటిదని అంటే, భయము మనం ఏంటంటే దేవుడు అంటే మనము దేవునికి భయపడి ఉండాలి. అంటే దేవుని పట్ల ఈ భయం ఏంటంటే గౌరవం. మనము దేవునికి గౌరవం ఇవ్వాలి. లైక్ ఇప్పుడు మనం ఒక సార్ వస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు సీఎం వస్తున్నాడు అనుకోండి, సీఎం ఒకరికి వచ్చి ఇక్కడ కూర్చుంటే మనం అలా ఉంటామా? ఒకవేళ మాకు ఇప్పుడు పిల్లలందరూ స్కూల్కి వెళ్తా ఉంటారు, వాళ్ళ టీచర్ రోడ్ మీద కనిపిస్తే పారిపోతా ఉంటారు, ప్రిన్సిపల్ రోడ్ మీద కనిపిస్తే పారిపోతా ఉంటారు. లైక్ వాళ్ళకి భయపడతా ఉంటారు. అట్లా అంత మనం టీచర్స్ కి, ప్రిన్సిపల్స్ కి, సీఎం వాళ్ళకి, ఎవరైనా పెద్ద వాళ్ళకి మనం అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు దేవుడైన దేవునికి మనం రెస్పెక్ట్ ఇవ్వకూడదా? ఇవ్వాలి. మనం దేవునికి భయపడి ఉండాలి. అండ్ ఇక్కడ భయం అంటే గౌరవం అని చెప్పుకున్నాం కదా. అసలు ఈ భయం అంటే 2 రకాల భయాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే దాసరికమైన భయం. అంటే దాసరికమైన భయం అంటే ఒక దాసికి తన యజమానుడి పట్ల ఉండే భయం. ఇప్పుడు అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనము పాతకాలంలో ఏంటంటే అందరూ జమీందారులు ఉండేవాళ్ళు, మిగిలిన వాళ్ళు కూలీలాగా.
పని చేసే వాళ్ళ ఉండేవాళ్ళు. ఇప్పుడు జమీందారులు ఏంటంటే వచ్చి వాళ్ళని కొడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు పని చేయకపోతే వాళ్ళు కొట్టేవాళ్ళు, పని చేయించుకొని వాళ్ళ రక్తం అంతా తాగేవాళ్ళు, అంతగానము వాళ్ళతో పని చేయించుకునేవాళ్ళు. అంటే వాళ్ళకి ఎంత భయపడి ఉండేవాళ్ళు. వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తూ అయ్యా అయ్యా నన్ను క్షమించండి అయ్యా అనుకుంటూ మొరపెడతా ఉంటారు. అట్లాంటిదేమో దార్శనికమైన భయం. కానీ దేవుడు అలా మనల్ని చూసినాడా? లేదు. దేవుడు ఏమంటాడు? దేవుడు మనల్ని తన స్నేహితులుగా సంబోధిస్తూ ఉంటాడు, తన వధువు సంఘంగా మనల్ని దేవుడు సంబోధిస్తూ ఉంటాడు. మీరు నా ప్రజలు, నా జనులు అని దేవుడు అన్నప్పుడు దేవుడు ఈ దాస్యరకమైన భయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? దేవుడు ఈ దాస్యరకమైన భయాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అయితే మరి ఇంకేం భయం కావాలి? దేవుడికి మనం ఇంకే విధంగా భయపడి ఉండాలి అని మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ రకమైన భయం అయిపోయింది. ఏంటిది? దాసరికమైన భయము. ఫస్ట్ భయము దాసరికమైన భయము. ఇట్లాంటి భయాన్ని దేవుడు కోరుకోవట్లేదు. అయితే సెకండ్ భయం ఏంటంటే ఫిలియల్ ఫియర్. FILLIAL ఫిలియల్ ఫియర్ అనేది అంటారు. దీన్ని ఏమనంటే కుటుంబంలో తండ్రి పట్ల కలిగి ఉండే భయం. అంటే ఇప్పుడు సపోజ్ శామ్యుయల్ ఉన్నాడు, సంతోష్ అని ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు శామ్యుయల్ మన తప్పు చేస్తే నా తండ్రి నన్ను కొడతాడన్న భయం. ఇప్పుడు మా ఇంట్లోనే చూసుకుంటే నేను చిన్నప్పుడు చాలా బయట తిరిగేదాన్ని, పిచ్చి పిచ్చిగా తిరిగేదాన్ని. మా మమ్మీ నన్ను పిచ్చి పిచ్చిగా కొట్టేది. మా మమ్మీ నన్ను ఇంకా నేను ఎట్లా అంటే నా మమ్మీ నన్ను ఎంత కొట్టినా నేను మళ్ళీ ఎదురు తిరిగేదాన్ని. అట్లా చిన్నప్పుడు బాగా మొండితనంగా ఉంటుండే. అసలు బాగా బయట నేను నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి కాలేజ్ తెలుసు. నన్ను కొట్టని వస్తువు అంటూ ఉందో లేదో ఎదుర్కోవాలి. ఇప్పుడు ఏది దొరికితే అది అలా. కానీ ఇప్పుడు నన్ను అట్లా కొట్టింది కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా మమ్మీ నన్ను ఇప్పుడు కొట్టకపోయి ఉంటే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉండగాను కాదు. అప్పుడు చిన్న మొక్కని రంగు అనేది మానవ రంగునా అని అంటారు. అంటే నేను చిన్నప్పుడే అంత ఎదిరించినప్పుడు మా మమ్మీ నన్ను కొట్టకపోయి ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇంత మంచిగా మీతో మాట్లాడేదాన్నే కాదు. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మా మమ్మీ నన్ను అప్పుడు కొట్టింది కాబట్టి ఒక సండే నన్ను కొట్టింది. మా మమ్మీ నన్ను బాగా కొట్టింది కాబట్టి నేను అక్కడ ఎదురుతూ కూర్చున్నా. బట్ నేను నెక్స్ట్ టైం ఏంటంటే ఆ తప్పు నేను రిపీట్ చేయను. నెక్స్ట్ టైం సండే రోజు వచ్చి చర్చిలో కూర్చుంటా. అట్లా మనము దేవుని పట్ల భయం కలిగి ఉండాలి. అంటే తప్పు చేస్తే తండ్రి కొడతాడు. అండ్ ఇప్పుడు మా డాడీ మొన్న మీటింగ్కి వెళ్ళానండి. మొన్న అక్కడ మీటింగ్కి వెళ్తే ఒక 6-7 మాట్లాడారు. అవన్నీ వాక్యాలు వినాలి. ఒకటి చోట కూర్చొని వినాలంటే ఎంత ఇంకా ఉడకపోతలో అక్కడ చెమట ఇట్లా గారిపోతుంది. 7 ఒకరి తర్వాత ఒకరు వాక్యాలు చెప్తూ ఉన్నారు. అండ్ అట్లా చెప్తూ ఉన్నారు, నేను వింటూనే ఉన్నా. బట్ నెక్స్ట్ డే ఆ రోజు వచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ మా డాడీ అడిగారు, నిన్న మనం ఏం వాక్యం విన్నాము, నిన్న మనం ఏం దాని గురించి మాట్లాడండి అని. అంటే ఇప్పుడు నేను అక్కడ ఉడకపోతుంది అని వాక్యం వినకుండా ఉంటే ఇప్పుడు మా డాడీ చేతి నేను దొరికిపోయేదాన్ని కదా. అంటే మా డాడీ ఒకవేళ వాకింగ్ చెప్పకపోయింటే మా డాడీ నాకు గద్దించేవాడు. ఎందుకు నిన్న అంతమంది 7 నిల్చొని నీకే కూర్చొని అంటే అంత ఉడకపోతుంది, మరి వెనకాల వాళ్ళు నిల్చొని చెప్తున్నారు, వాళ్ళకెంత ఇబ్బందిగా ఉండేది. నువ్వు 7 మాట్లాడినప్పుడు నువ్వు వినలేదు, మరి నీకెట్లా దేవుని భయం ఉందని. కాబట్టి నాకు ఆ భయం ఉంటుంది. నెక్స్ట్ టైం నేను దొరికిపోలేదు కాబట్టి నేను ఇంకా ఏంటంటే నెక్స్ట్ టైం కూడా దొరకకుండా జాగ్రత్త పడుతూ ఉంటా. నెక్స్ట్ టైం ఏదైనా మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా నేను వాక్యం మంచిగా వింటా అట్లా అని ఉంటది. అయితే మనం దేవుడి పట్ల కలిగి ఉండాల్సింది ఏంటంటే ఫిలియల్ ఫియర్. అంటే ఒక కుమారునికి తన తండ్రి పట్ల ఉండే భయం. నేనేమైనా తప్పు చేస్తే నా దేవుడు నన్ను శిక్షిస్తాడు అనే భయం. కానీ దేవుడు ఏంటంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమగా చూసుకుంటాడండి. ఇప్పుడు నీ పాదములకు రాయి తగలకుండా నేను తీసుకెళ్తానని, తన రెక్కల చాటును నేను కప్పుతానని, తన రెక్కల నేను నీకు ఆశ్రయం కలుగునని దేవుడు ఎంత 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 మంచిగా చెప్తా ఉంటాడు. అండ్ ఇశ్రాయేల్ని తను ఎత్తుకొని తీసుకెళ్లాడంట. అసలు వాళ్ళు నడవలేదంట. వాళ్ళ చెప్పులు ఆ కాళ్ళు చెప్పులు అరిగిపోలేదంట. కానీ దేవుడు ఎంత మంచిగా మనం చూసుకుంటున్నాడు ఒక తండ్రి లాగా. ఓకే, మరి ఇప్పుడు ఒక దాసుని మనం తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటామా? ఒక దాసుని పక్కన పో అనుకుంటూ అసలు అక్కడనే ఉంటాం, లోపలికి కూడా రానేము. కానీ దేవుడు మనల్ని తీసుకొచ్చి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. తన చేతులు చాపి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరిని దగ్గరకు వస్తారు, రండి రండి అని పిలుస్తున్నాడు. తన సొంత కుమారుని పంపాడు. అంటే దేవుని ప్రేమ ఎంతో గొప్పదండి. ఈ మన్నైన వారము, మట్టి నుంచి తీయబడిన వారము, మనం ఒక పరాయి మనిషిని మనం ప్రేమించలేకపోతున్నాము. పరాయి మనిషిని మనము హీనంగా చూస్తున్నాము. కానీ అట్లాంటి దేవాది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తే అలా చూడాలండి. మనల్ని ఎంతగా ప్రేమిస్తే మనల్ని అంతగా రక్షించాలి.
మన దీవారథము తన కన్ను ఆపకుండా మనల్ని చూస్తున్నాడంట. మనకు ఎటువంటి అపాయము రాకుండా మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటే వస్తూ ప్రతి క్షణము మనతోటే ఉంటూ, మనం ఇబ్బందుల్లో ఉంటే మనతో మాట్లాడుతూ, మనము బాధలో ఉంటే మనకు ఓదార్పు చెప్తూ, మనం కన్నీళ్లు విడిస్తే ఆ కన్నీళ్లు తుడుస్తూ నేనున్నానని ధైర్యం చెప్తూ ఇవన్నీ చేసేది ఎవరండి? దేవుడు. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ దేవుడి పట్ల తన భయము కలిగి ఉన్నామంటున్నాడు. ఇప్పుడు మనం దేవుడిని ప్రేమించాలి, దేవుని పట్ల భయము కలిగి ఉండాలి. భయం అంటే ఇట్లా ఉండి అట్లా కాదు, కానీ ఒక కుమారునికి తన తండ్రి పట్ల ఉండే భయము. తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదండి. ఇప్పుడు మనం తల్లిని చూసుకుంటే, మా మమ్మీని చూసుకుంటే తనకు ఆహారం లేకపోయినా మాకు వచ్చి పెడతా ఉంటది. తల్లి ప్రేమ అట్లాంటి చూసుకుంటా ఉంటది. మా డాడీ చూస్తే ఇప్పుడు మా వార్డ్రోబ్ చూసుకుంటే మా డాడీ ఒక సూట్ కేసు ఉంటే మా బట్టలు 2-3 బీరువాలు ఉంటాయి. అంటే తను బయటదంతా కవర్ చేసుకుంటూ వస్తున్నాడు. మా డాడీ ఒకటే ఇట్లా సూట్ కేసు లోనే ఉంటాయి బట్టలన్నీ. మా బట్టలు సూట్ కేసులోకి, మా డాడీ బట్టలు బీరువాలోకి అసలు రావు, అసలు పట్టవు కూడా. అట్లాంటిది మా డాడీ అన్ని సమకూరుస్తూ ఉంటే, మా మమ్మీ అవన్నీ చేసుకుంటూ మాకు పెడతా ఉంటే అట్లా మేము ఎదుగుతున్నాము. కాబట్టి తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పది. ఒక ఇమేజ్ చూసాను నేను. అంటే ఫస్ట్ ఫాదర్ ఏమో, తల్లి ఏమో ఇట్లా పిల్లల్ని పట్టుకొని ఇట్లా కూర్చుంటా ఉంటది. తల్లి ఇట్లా కూర్చుంటా ఉంటది, వర్షం పడుతూ ఉంటది. ఆ వర్షానికి పిల్లలు తడవకూడదని ఇట్లా పట్టుకొని కూర్చుంటా ఉంటది. అట్లాంటప్పుడు తండ్రి ఏమో తన రెక్కలు చాపి ఇట్లా తల్లిని బిడ్డలను సంరక్షితంగా చూసుకుంటున్నాడు. అట్లా మన తండ్రి ఎట్లా మనం చూసుకుంటున్నాడో దానికంటే 100 రెట్లు ఎక్కువ, 1000 రెట్లు ఎక్కువ దేవుడు మనల్ని చూస్తున్నాడండి. దేవుడి ప్రేమ ఎట్లాంటిదో మనం ఎన్నో వర్ణనా తీరమండి. అట్లాంటి దేవుడికి మనం భయపడి ఉండాలి. భయపడి ఉండాలంటే గౌరవించాలి మనం దేవుడిని. ఫస్ట్ మనము దేవునికి గౌరవం ఇస్తున్నామా, దేవునికి భయపడి ఉంటున్నామా అని మనం కలిగి ఉండాలి. అండ్ భయముతో వచ్చేది భక్తి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి అని చాలా సార్లు విని ఉంటాం. భయభక్తులు కలిగి ఉండాలని కొన్ని మాటలు భయభక్తుల గురించి చూద్దాము. అసలు యాక్చువల్ గా దేవుని భయం గురించి ఒక 2 మాటలు చూసుకున్నాము. యెషయా 11:3 తొందరగా చదువుదాము. నాకు ఇచ్చిన టైం ఆల్రెడీ అయిపోయింది. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంది. అంటే యెహోవా పట్ల భయం కలిగి ఉండడానికి ఇష్టపడాలండి. మనం చిరాకుతోనో దేవునికి ఏదో మందిరానికి రావాలి, ఏదో సండే వచ్చింది చర్చికి వెళ్ళాలి అన్నట్టు రావద్దండి. దేవుని పట్ల భయం కలిగి, దేవుని పట్ల విశ్వాసముతో, ప్రేమతో మనం మందిరానికి రావాలి. ఇక్కడికి వచ్చి చాలా పనులు చేయాలి. మేము పొద్దున వచ్చి పని చేస్తున్నాం, మా మమ్మీ అటు చూసుకుంటుంది ఇటు చూసుకుంటుంది. నాకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి మా సంఘర్షణ ఇంకెవ్వరు రావట్లేదు. ఈరోజు వంటలు నేనే చేస్తున్నాం కదా, కొంచెం హెల్ప్ చేస్తే బాగుండేది, మా మమ్మీ కూడా ప్రేయర్ లో కూర్చునేది అని అనుకునేదాన్ని నేను. అట్లా మనం ఏంటంటే ప్రేమతో భయముతో దేవుని మందిరానికి రావాలి. అండ్ ఇంకొక మనం తొందరగా భయభక్తుల గురించి చూసుకున్నాము. మీరు రాసుకోండి, నేను చెప్తా ఉంటాను. సామెతలు 9:10, కీర్తనలు 111:10. ఇవి 2 వచనాలు ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుందని. అండ్ అలాగే సామెతలు 4:7, సామెతలు 14:27, సామెతలు 15:33, అండ్ సామెతలు 10:27, సామెతలు 3:7-8, సామెతలు 14:26, కీర్తనలు 33:18, 34:9. ఇవన్నీ భయభక్తులు కలిగి ఉంటే మనకు వచ్చే దీవెనలు ఏంటనేది మళ్ళొకసారి. ఓకే, సామెతలు 9:10, కీర్తనలు 111:10. ఇవి 2 వాక్యాలు ఏం చెప్తున్నాయంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు జ్ఞానం వస్తుందని. అండ్ సామెతలు 4:7, సామెతలు 14:27, సామెతలు 15:33, కీర్తనలు 25:6. ఈ కీర్తనలు 25:6 ఒక మంచి మాట ఉంటుందండి. దేవునికి భయపడే వారికి దేవుడు స్నేహితుడుగా ఉంటాడండి. అంటే స్నేహితుడుగా మనం అన్ని షేర్ చేసుకుంటాం కదా. దేవుడు తనకు భయపడే వారికి తను ఒక స్నేహితుడుగా, లైక్ ఏ ఫ్రెండ్, దేవుడు మనకు ఒక స్నేహితుడిలా ఉంటాడండి. అండ్ సామెతలు 19:23, సామెతలు 10:27, సామెతలు 3:7-8 వచనాలు, సామెతలు 14:26. నెక్స్ట్ ఒక లాస్ట్ వచ్చిన నెక్స్ట్ ఇంకొక మాట కూడా ఉంటుందండి. సామెతలు 34:9లోను ఆయన యందు భయభక్తులు కలవానికి ఏమీ కొదవలేదు. మీ దాంట్లో ఏమైనా కొద్దుకుంటుందా, ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే దేవునికి భయభక్తులు చూపండి, మీ కొద్దు అంతా వెళ్ళిపోతుంది. అండ్ లాస్ట్ మాట ఒక చదువుకున్నాము, ఫిలిప్పీ 2:12. ఎవరైనా తీసి చదవండి.
ఫిలిప్పీ 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షకుని కొనసాగించుకున్నది. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది. రక్షణ అనేది ఫ్రీ అండి, బట్ దానికి చాలా విలువైనది. రక్షణ అనేది ఫ్రీ కానీ చాలా విలువైనది. దాని ఇంగ్లీష్ ఏమంటారంటే సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ ప్రీషియస్ అనేది. అంటే ఇప్పుడు టైం కూడా ఏమంటారంటే టైము మనం గడిచిపోతా ఉంటుంది కానీ మనం వెనుకకు వెళ్ళిన టైం ని తెచ్చుకోగలమా? అట్లా తెచ్చుకోలేము. కానీ టైం అనేది ఫ్రీయే. సాల్వేషన్ కూడా టైం కంటే చాలా గొప్పదండి. సాల్వేషన్ మన దేవుడు ఫ్రీగా రక్షణ ఇస్తాడు. మనం ఏం అర్పించట్లేము దేవునికి, ఫ్రీగా మనందరికీ దేవుడు రక్షణ ఇస్తాడు. కాబట్టి భయముతోనూ వణుకుతోనూ అంటే మనం రక్షణను ఎక్కడ కోల్పోతాము, నేను ఎక్కడ తప్పు చేస్తాను, ఎక్కడ పాపం చేస్తాను అని భయపడుతూ వణుకుతూ మీ సొంత రక్షణను కొనసాగించండి. ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమె.